ఎల్నినో కారణంగా జూన్ మొత్తం కూడా వర్షపాతం అనేది చాలా తక్కువగా నమోదైందని తెలుస్తుంది. అదేవిధంగా మరి ఈ జూలై నెలలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, వర్షపాతం ఏ విధంగా నమోదయ్యే అవకాశం ఉంది, మరి ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా అనే విషయాలన్నీ కూడా తెలుసుకోవడానికి మనతో పాటు వెదర్ ఆఫీసర్ శ్రీనివాస్ ఉన్నారు. వారితో కూడా మాట్లాడదాం. సార్, రీసెంట్ టైమ్స్లో చూసుకుంటే అంటే ఈ జూన్ మొత్తం కూడా వర్షపాతం నమోదైందని, మరి జూలై పరిస్థితి ఎలా ఉంటుంది, వర్షపాతానికి సంబంధించి ఏం చెప్తారు? జూన్ నెల నిన్నటితోటి కంప్లీట్ అయింది. జూన్ నెలలో మనకి ఒక 15% లోటు ఉంది. అయితే జూన్ నెల వర్షపాతాన్ని పెద్దగా మనం కంపేర్ చేయము. ఎందుకంటే జూన్ నెలలో నార్మల్ రెయిన్ఫాల్ ఇట్ సెల్ఫ్ చాలా తక్కువ ఉంటుంది. మనకి జూన్ మొదటి 2 వారాలు మనకి మాన్సూన్ పీరియడ్, మాన్సూన్ పెద్దగా ఎంటర్ కాదు ఏ ఇయర్లో అయినా. ఇంకా మిగిలిన 15 రోజుల్లో ఉన్న వర్షపాతంతో మనకి 15 సెంటీమీటర్ల వర్షపాతంలో మనకి 1 సెంటీమీటరు దానికంటే తగ్గినా అది 10% లోటు కింద కనపడుతుంది. సో పర్సంటేజ్ టర్మ్స్లో చూసినప్పుడు ఈ ఫిగర్ తక్కువ కాబట్టి దీన్ని జూన్లో మనం పెద్దగా కంపేర్ చేయము. అయితే జూన్లో మనం వర్షపాతాన్ని గమనించినప్పుడు మనం ఫోర్కాస్ట్లో కూడా 7-8 జిల్లాలు 10 జిల్లాలకి మనము హెవీ రెయిన్ఫాల్ అలర్ట్ పెడితే 2-3 జిల్లాల్లో మాత్రమే హెవీ రెయిన్ పడి మిగిలిన చోట్ల లైట్ రెయిన్, మోడరేట్ రెయిన్ ఈ రకంగా అనుకున్న ఫోర్కాస్ట్ కూడా రియలైజ్ కావడం పెద్దగా లేదు. అటువంటి పరిణామం గత 10 రోజులు బట్టి మనకి హెవీ రెయిన్ఫాల్ వార్నింగ్ పెడుతున్నాం. ఏదో ఒక ప్రాంతంలో రియలైజ్ అవుతుంది కానీ మనము పెట్టిన అన్ని ప్రాంతాల్లోనూ ఎక్స్పెక్ట్ చేసిన అన్ని ప్రాంతాల్లోనూ పట్టడం లేదు. అరకొరగా 2-3 చోట్ల ఓవరాల్గా ఫోర్కాస్ట్ కరెక్ట్గానే కనిపిస్తుంది, కానీ మనకి పడాల్సినంత రెయిన్ఫాల్ అయితే పట్టడం లేదు. డిస్ట్రిబ్యూషన్ సరిగా లేదు. అది జూన్ నెలలో జరిగిన లోపం. జూలై విషయానికి వస్తే ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? అంటే జూన్ లాగానే ఉండేదా? సిచ్యువేషన్ ఎలా ఉంటుంది? జూలై నెలకి మనకి మంత్లీ ఫోర్కాస్ట్ కూడా నిన్న రాత్రి ఢిల్లీలో విడుదల చేయడం జరిగింది. ఓవరాల్గా కంట్రీకి అలాగే మన తెలంగాణకి కూడా. ఓవరాల్గా కంట్రీకి చూసుకున్నట్టయితే భారతదేశంలో జూలై నెలలో వర్షపాతం మనకి 6-10% తక్కువ ఉండే అవకాశం ఉంది ఎల్నినో పీరియడ్ వల్ల అని చెప్పేసి ఫోర్కాస్ట్ రావడం జరిగింది. అలాగే తెలంగాణలో చూసినట్టయితే తెలంగాణలో ఈ పటం ద్వారా మనకి ఈ ఫోర్కాస్ట్ చెప్తుంది. ఇది జూలై నెలకి ఫోర్కాస్ట్ పట్టం అనమాట. ఇందులో చూసినట్టయితే మనకి ఉత్తర తెలంగాణలోని జిల్లాల్లో మనకి గ్రీన్ అండ్ వైలెట్ కలర్స్ కనిపిస్తున్నాయి. గ్రీన్ అంటే మనకి నార్మల్ రెయిన్ఫాల్ పడే ప్రాంతాలు, వైలెట్ అంటే నార్మల్ కంటే ఎక్కువ పడే ప్రాంతాలు. సో అలాగే ఈ ఉత్తర తెలంగాణలోని జిల్లాలు, ఇటు తూర్పు తెలంగాణ, సెంట్రల్ తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి. నార్మల్ కంటే ఎక్కువ ఉండే పరిస్థితి. కానీ ఈ మధ్యలో ఉన్న ట్రాన్సిషన్లో ఉన్నటువంటి జిల్లాలన్నింటిలో కూడా ఆరెంజ్ కలర్ చూపిస్తుంది. అట్లాగే ఇటు సౌత్లోను పశ్చిమంలో ఉన్న జిల్లాలన్నీ, ఇటు మెదక్, కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాదు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, రంగారెడ్డి జిల్లాలోని కొన్ని ప్రాంతాలు ఇవన్నీ కూడా మనకి ఆరెంజ్ చూపిస్తున్నాయి. సో ఇక్కడ 30-40% వరకు లోటు ఉండే అవకాశం ఉంటుంది. సో ఓవరాల్గా మనకి కొన్ని జిల్లాల్లో ఎక్సెస్ పడి, కొన్ని జిల్లాల్లో బాగా లోటు ఉండి, మళ్ళీ జూలై నెల రెయిన్ఫాల్ కూడా మనకి ఇంచుమించుగా నార్మల్ ఫిగర్కి దగ్గరకు రావచ్చు. కానీ దానివల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఎక్కువ పడిన చోట కూడా అది కాన్సన్ట్రేటెడ్గా 4-5 రోజుల్లో ఎక్కువ పడినట్టయితే వారికి ఉపయోగపడదు, అది రన్ ఆఫ్ అయిపోతుంది. అలాగే ఈ డిస్ట్రిబ్యూషన్ సరిగా లేకపోవడం వల్ల ఈ ప్రాంతంలో అసలు వర్షాలు పడకపోతే దీనివల్ల ఉపయోగం లేదు. సో ఎల్నినో పీరియడ్లో ముఖ్యంగా వర్షపాతం లోటు కంట ఇటువంటి డిస్ట్రిబ్యూషన్లోని లోపాల వల్ల ఎక్కువ ఇబ్బందులు ఉంటాయి. పడిన చోట్ల మరీ ఎక్కువ పట్టము, ఆ పడింది కూడా 4-5 రోజుల్లోనే పడిపోయి మిగిలిన డ్రై స్పెల్ వచ్చేయడము, ఇటువంటి పరిణామాలు ఎల్నినో పీరియడ్స్లో ఉంటాయి. సో అటువంటివి జూలైలో కూడా మనకి కనిపించే అవకాశం ఉంది. అంటే గత ఏడాదితో పోల్చుకుంటే, అంటే ఇప్పుడు ఎల్నినో అనేది స్టార్టింగ్ పీరియడ్లో ఉంది కాబట్టి ఎలాంటి సిచ్యువేషన్స్ చూసే అవకాశం ఉంటుంది సార్ మీరు చెప్పినట్టుగా? గత ఏడాది మనకి దేశవ్యాప్తంగా చూసినట్టయితే 8% వరకు ఎక్సెస్ రెయిన్ఫాల్. తెలంగాణలో చూసినట్టయితే ఓవరాల్గా 4 నెలల సీజన్లో తెలంగాణలో చూసినట్టయితే గత జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో 30% ఎక్సెస్ రెయిన్ పడింది. అలాగే హైదరాబాద్ సిటీలో చూసుకున్నట్టయితే 35% ఎక్సెస్ రెయిన్ పడింది. సో ఈసారి నార్మల్ రెయిన్ పడినా కూడా మనకి ఇంచుమించు 20-30% లాస్ట్ ఇయర్ కంటే తక్కువ. అదే నార్మల్ కంటే ఇంకా తగ్గిపోయినట్టయితే మరింత లోటు కింద లాస్ట్ ఇయర్ అంత వర్షపాతం పడినప్పటికీ మనకి పెద్దగా ఎక్సెస్గా అనిపించలేదు. ఎందుకంటే మనకి అవసరాలు కూడా అట్లా పెరిగినాయి. అది సిటీలు కూడా విస్తృతంగా పొంది విస్తరించడం వల్ల ఈ వాటర్ యూసేజ్ కూడా పెరిగిపోవడం వల్ల 35% హైదరాబాద్లో ఎక్కువ పడినప్పటికీ మనకి పెద్దగా భూగర్భ జలాలు కూడా పెద్దగా పెరిగింది లేదు. సో ఇప్పుడు ఈ సంవత్సరం మనకి నార్మల్ కంటే కూడా తగ్గిపోయినట్టయితే మరింత ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే డెఫినెట్గా ఉంటాయి. అలాగే మనం మెయిన్గా
వర్షపాతంని డైరెక్ట్గా యూజ్ చేసుకునే పరిస్థితిలో లేము. ఇదంతా ఏంటంటే రన్ ఆఫ్గా పోవడము, లేదంటే సిటీల్లో పడిన రెయిన్ డ్రైన్లోకి వృధాగా పోవడము జరుగుతుంది. ఇంకుడు గుంతలు కానీ, ఇటు పెర్కులేషన్ పిట్స్ కానీ చాలా నిర్మాణాలు లేవు. దీనివల్లే మనకి స్వల్పంగా వర్షపాతం పడినప్పుడు రోడ్ల మీద కార్లు కొట్టుకుని పోయేంత వర్షము ఎక్యుములేట్ అవుతుంది. ఇదంతా ఎక్కడ సమీపంలోని భవనాల్లో ఎక్కడా కూడా ఈ వాటర్ని రిటైన్ చేసుకునే సిస్టమ్ లేకపోవడం వల్ల మొత్తం నీరంతా కూడా రోడ్డు మీదకి వదలటంతో ఈ డ్రైన్లోంచి రివర్స్ పంపింగ్ ద్వారా వచ్చేయడము, అలాగే డైరెక్ట్గా రోడ్ల మీదకి రావడం వల్ల ఇటువంటి పరిస్థితులు ఉంటున్నాయి. ఎక్కువగా ఒకేసారి వర్షపాతం నమోదవడం కారణంగా ఇంకే అవకాశం లేకపోవడం, ఇలా డ్రైనేజ్లలో వాటర్ అనేది వెళ్ళిపోవడం, దీనివల్ల ఎలాంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది సార్? అంటే ఇదే కంటిన్యూ అవకాశం ఉంటుందా? ఇదే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా మనము నదీ జలాల మీద తాగునీటికి, సాగునీటికి సిటీల్లోనూ అలాగే వ్యవసాయానికి కూడా ఆధారపడి ఉన్నాం. మనకు వచ్చే ప్రధానమైన నదులు కృష్ణా గోదావరి నదుల యొక్క పరివాహక ప్రాంతం, ఇటు వెస్ట్రన్ ఘాట్స్ అంటే మన మహారాష్ట్ర కోస్టు, కర్ణాటక కోస్టు ప్రాంతంలో 30-40% వరకు డెఫిసిట్ ఉండే అవకాశం ఉంది. సో ఈ నదీ జలాల్లో లభ్యత కూడా బాగా తగ్గిపోయి మనకి డ్యాములు నిండే పరిస్థితి కూడా ఉండదు. సో దానివల్ల నదీ జలాల్లో కూడా నీరు లేకపోతే మనకి మెయిన్గా గోదావరి జలాల మీద ఆధారపడి ఉన్నాం కాబట్టి మనకి తాగునీటికి కూడా సిటీలో కూడా ఇబ్బంది, అలాగే సాగునీటికి ఎవరైతే కాలువ వ్యవసాయం ద్వారా ఆధారపడి ఉన్నారో వారికి కూడా ఇబ్బంది ఉండే పరిస్థితి అయితే డెఫినెట్గా ఉంటుంది. మీరు జిల్లాల వారిగా చూసుకుంటే ఆల్రెడీ మీరు వార్నింగ్ సైన్స్ అనేవి ఇచ్చుకుంటూ వస్తున్నారు. ఎల్లో అలర్ట్ కావచ్చు, రెడ్ అలర్ట్ కావచ్చు, అలాంటివి ఇస్తున్నా కూడా మీరు అనుకున్నంత విధంగా వర్షాలు ఆ టైంలో అంటే ఇచ్చినా కూడా పడకపోవడం, ఇలాంటి కారణాలకి ఏం చెప్తారు సార్? అంటే ఏమై ఉండొచ్చు? మీరు ఆల్రెడీ సైన్ ఇచ్చినా కూడా ఎందుకని వర్షం పడడం లేదంటే? ఈ ఎల్నినో పీరియడ్స్లో ఇటువంటి ఊహకందని విషయాలు కూడా ఉంటాయి. ఇప్పుడు మాన్సూన్ మనకి ప్రవేశించిన తర్వాత తెలంగాణలో ఇంచుమించు 15-18 రోజులు ఆగిపోతుంది అని ఎవరు కూడా ఊహించలేదు. మనకి మామూలుగా దక్షిణ తెలంగాణలోకి ప్రవేశించిన తర్వాత తెలంగాణలోని 33 జిల్లాలు కవర్ చేయడానికి 2-4 లేదంటే 5 రోజుల్లో కవర్ అవుతుంది. ఈసారి 18 రోజుల వరకు పట్టింది. సో ఇది కూడా ఊహించని పరిణామం. మనం తెలంగాణ దాటి ముందుకెళ్ళిన తర్వాత మళ్ళీ మధ్యప్రదేశ్లో ఆగిపోయింది. అక్కడ కూడా 4-5 రోజులు ఓవరాల్గా కంట్రీ వైడ్ చూసుకున్నప్పుడైతే ఇప్పుడు ఇంచుమించు 10 రోజులు నుంచి 12 రోజులు షెడ్యూల్కి తక్కువగా ముందుకెళ్తుంది. ఈ పాటికి రాజస్థాన్లో కూడా పోవాల్సి ఉండే. సో ఇంకా మధ్యప్రదేశ్ ప్రాంతంలోనే ఋతుపవనాలు ఉన్నాయి. సో ఈ పరిస్థితులన్నీ కూడా కొన్ని ఫోర్కాస్ట్ కూడా పూర్తిగా అందని విషయాలు కూడా ఉంటాయి. ఎల్నినో పీరియడ్లో సడన్గా మార్పులు వస్తుంటాయి. సో ఇటువంటి ఇబ్బంది కూడా ఉంటుంది. పరిస్థితులు చూస్తుంటే రోజు కూడా మేఘావృతం అవ్వడం ఏరియా మొత్తం కూడా, అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, కానీ వర్షం అనేది పడడం లేదు. ఎందుకని? దానికి కారణం అంటే మనకి ఈ మేఘాలు వచ్చినప్పటికీ వాటిలో సఫిషియెంట్ మాయిశ్చర్ లేనట్టయితే అది పెద్దగా వర్షపాతం పడే అవకాశం ఉండదు. అలాగే మనకి విండ్ స్పీడు ఎక్కువగా ఉండి ఈ చొచ్చుకుని వచ్చే అవకాశం ఉండాలి. మాన్సూన్ ప్రవేశించినప్పుడు మనకి వెస్టర్లీ విండ్స్, అలాగే సౌత్ వెస్టర్లీ నైరుతి దిశ నుంచి పశ్చిమ దిశ నుంచి వచ్చే గాలుల వేగం ఎక్కువగా ఉన్నట్టయితే మనకి దక్షిణార్థ గోళం నుంచి వచ్చే మాయిశ్చర్ కూడా ఎక్కువగా వచ్చి అక్యుములేట్ అయ్యి ఇక్కడ వర్షం పడటానికి అవకాశం ఉంటుంది. ఆ గాలులు కూడా స్లోగా ఉన్నట్టయితే అరకొర మాయిశ్చర్ తోటి ఊరికే క్లౌడింగ్ అయితే కనపడుతుంది, కానీ పెద్దగా వర్షపాతం పడే అవకాశం అయితే ఉండదు. ఇప్పుడు ప్రెసెంట్ ఎన్ని రోజులు వర్షాలు పడే అవకాశం ఉంది? మీ ఫోర్కాస్ట్కి సంబంధించి ఏం చెప్తారు? జూలై నెలలో నార్మల్గా మనకి తెలంగాణలో ప్రిన్సిపల్ రెయిన్ఫాల్ పడే మంత్ సుమారు మనకి 18-20 రోజులు వర్షపాతం పడాలి నార్మల్ రోజుల్లో అయితే. ఈసారి దీనికి ఏంటంటే ఇవి ఊపందుకోవడానికి జనరల్గా మాన్సూన్ గాలులు ఊపందుకోవడానికి మనకి బంగాళాఖాతంలో ఏదైనా అల్పపీడనం కానీ ద్రోణి కానీ ఏర్పడినట్టయితే ఈ మాన్సూన్ గాలులు మరింత చురుకుగా వచ్చి మాయిశ్చర్ అక్యుములేషన్ అయ్యి మనకి వర్షాలు పడే అవకాశం ఉంటుంది. అయితే రాగల 5-6 రోజుల వరకు మనకి పెద్దగా సిస్టమ్స్ కూడా ఏమీ ఏర్పడే అవకాశం కనపడటం లేదు. సో కొద్దిగా ఉన్న అక్యుములేటెడ్ మాయిశ్చర్ ఎక్కువ ఉన్న చోట, లోకల్గా ఉన్న హీట్ ఉన్న చోట, ముఖ్యంగా సాయంత్రం సమయంలో కొన్ని చోట్ల క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి ఇటువంటి వర్షపాతమే మనకి రాగల 5-6 రోజుల వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. చివరిగా రైతులకు సంబంధించి అంటే వర్షాలు చూస్తుంటే లోటు వర్షపాతమే నమోదవుతుంది. ఈ జూలై నెలలో కూడా అలాంటి పరిస్థితి కనిపిస్తుంది అంటారు. మరి వాళ్ళకి ఎలాంటి సూచనలు చేస్తారు? ఏ విధంగా హెచ్చరికలు జారీ చేస్తారు? రైతులకి గత 2 నెలల నుంచి మనం చెప్తున్నాము, యాక్చువల్గా ఎల్నినో పరిస్థితులు ఉంటాయి, ఈసారి వర్షపాతంలో లోటు ఉంటుంది. ఇటువంటి వాటి వల్ల ముఖ్యంగా వరి సేద్యం చేసినట్టయితే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. వరికి అలాగే ఈ పత్తికి వీటికి కూడా ఎక్కువ వర్షపాతం అవసరము. అది కూడా పీరియడ్ కూడా ఎక్కువ, జెస్టేషన్ పీరియడ్ కూడా ఎక్కువ ఉంటుంది. సో అంత పీరియడ్లో కంటిన్యూస్గా వర్షాలు లేకపోయినట్టయితే, ఈ తడులు లేకపోయినట్టయితే అవి బయట నుంచి మనము అంత వాటర్ సప్లై చేసే పరిస్థితి కూడా ఉండదు. కాబట్టి ముఖ్యంగా వరి వ్యవసాయాన్ని తగ్గించుకొని
పెట్టుకుని ఇతర పంటలు తక్కువ జెస్టేషన్ పీరియడ్ ఉన్నటువంటి మిల్లెట్స్ కానీ ఇటువంటి వాటికి మారడము, అలాగే వర్షపాతం పడినప్పుడు ప్రతివారు పొలంలో దాన్ని నిల్వ చేసుకోవడానికి ఒక కుంట లాంటివి తవ్వుకుని హెవీ రెయిన్ఫాల్ పడినప్పుడు అందులో స్టోర్ చేసుకుని మళ్ళీ ఈ డ్రై పీరియడ్ వచ్చినప్పుడు అందులోంచి తీసి వాడుకునేలాగా ఫెసిలిటీ పెట్టుకోవడము, వీలైన చోట ఇటు స్ప్రింక్లర్లు కానీ లేకపోతే డ్రిప్ ఇరిగేషన్ కానీ ఇటువంటివి పెట్టుకుని సేద్యం చేస్తేనే ఇప్పుడు కొంచెం అనుకూలంగా ఉంటుంది తప్పించి పూర్తిగా వర్షాధారం కానీ అలాగే నదీ జలాల మీద కొన్ని ఆధారపడినట్టయితే ఇబ్బందికర పరిస్థితులు అయితే కొనసాగే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. సో మొత్తానికైతే వెదర్ ఆఫీసర్ శ్రీనివాస్ చెప్తున్న ప్రకారం గత నెల జూన్లో ఏవైతే వర్షపాతం నమోదవుతుందో దానికి సంబంధించి లోటు వర్షపాతం అయితే నమోదైంది. ఈ నెల కూడా అలాంటి పరిస్థితి మనం చూడొచ్చు. ముఖ్యంగా ఎల్నినో కారణంగానే ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వర్షం పడినా కూడా ఎక్కువ వర్షపాతం నమోదవడం, ఆ టైంలో ఎక్కువ సెంటీమీటర్లతోటి వర్షం పడడంతో ఇంకుడు గుంతలు లేకపోవడం, ఇంకిపోని పరిస్థితులు ఉండడం వల్లనే ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. రానున్న రోజుల్లో కూడా లోటు వర్షపాతమే నమోదవుతుందని చెప్పేసి శ్రీనివాస్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ సిద్ధుతో కలిసి అనిల్, వేదా టీవీ.